ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి లక్షల కోట్లు ఆర్జించిన వారిని దేవుడు చూసుకుంటాడని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. మద్యం కేసులో సిట్ విచారణను వేగవంతం చేయాలని, దోచుకున్న వారి నుంచి ప్రజల సొమ్మును రాబట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుకు వెళ్లాలని కోరారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. రైతులకి మేలు జరిగే విధంగా రైతులకి ఇంకా వాళ్ళ యొక్క రావాల్సిన కొన్ని విషయాలలో కొన్ని ప్లాట్స్ అలాట్మెంట్, ఇంకా కొన్ని మిస్ మ్యాచెస్ ఉన్నాయి, కొన్ని రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత పేద రైతులు, దళిత రైతులకి అసైన్ ల్యాండ్స్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా పరిష్కారం చేయాలి. దానికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని నిర్మించాలని కూడా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. అదే సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో 1,00,000 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం, పేద ప్రజలకి పిచ్చి మందుని, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మద్యం ద్వారా ఒక మాంసం వ్యాపారం, ప్రజల యొక్క కిడ్నీలు, లివర్స్ అన్నీ చెడిపోయే విధంగా గుంటూరు